మంచుతో కప్పుకున్న హిమాలయాల గుండెల్లో ఒక స్వర్గ సమాన రాజ్యం ఉండేది, అమృతగిరి. అక్కడ రాజు వీరేంద్రదేవుడు, ధర్మానికి ప్రతీక, ప్రజల హృదయాల్లో నిత్యం వెలిగే దీపం. ఆయన రాణి మృణాలిని, అందంలో దేవతలకే సమానురాలు, జ్ఞానంలో అమృతానికి మించిపోయింది. కాని ఒక రాత్రి ఆకాశం నలుపుగా మారింది. గాలి గర్జించింది. మెరుపు చీల్చినప్పుడు చీకటిలోంచి ఒక నీడ ప్రత్యక్షమైంది. అతనే మంత్రికుడు, కాళేశ్వరుడు. నల్ల చొక్కా, ఎర్ర కళ్ళలో నిప్పు, చేతిలో నల్ల తాలిస్మాన్. అమృతమణిని నాకు అప్పగించు, లేదంటే నీ రాజ్యమే చీకటిలో కలిసిపోతుంది. రాజు ఖడ్గం ఎత్తాడు. ధర్మాన్ని రక్షించేది దేవుడు. నీ దుష్ట మంత్రాలకు మాకు భయమేమీ లేదు. మంత్రికుడి మాయాజాలం ఆకాశాన్ని మంటల్లో ముంచింది. రాజభటులు పోరాడుతున్నారు, కాని చీకటి కమ్మేస్తుంది. రాణి మృణాలినీదేవి విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చుంది. ఆదిపరాశక్తి, మా రాజ్యాన్ని రక్షించు. దేవి విగ్రహం నుంచి వెలువడిన స్వర్ణజ్యోతి రాణి చుట్టూ ప్రకాశించింది. మీరు నన్ను ఓడించలేరు రాజా, కాని మీ హృదయాన్ని విరుస్తాను. ఆ మాటలతోనే చీకటి మేఘం రాణిని చుట్టుకుంది. రాణి కేకతో ఆకాశంలో మాయమయ్యింది. రాణిని రక్షించేందుకు రాజు, సేనాధిపతి అర్జున సింగ్, చిన్న సహాయకుడు తరుణ్తో బయలుదేరాడు. మంచుతో కప్పుకున్న పర్వతాలు, అగ్నిగుహలు, మాంత్రిక జంతువులు, ప్రతి అడుగు పరీక్షే. కాని వీరేంద్ర హృదయంలో ఒక్క లక్ష్యం: రాణిని తిరిగి తీసుకురావాలి. రాజు ఒక పురాతన దేవాలయానికి చేరుకున్నాడు. దేవత స్వరం వినిపించింది. ధైర్యమే తాళం, ప్రేమే శక్తి. రాజురాణి జ్ఞాపకాన్ని స్మరించాడు. తన హృదయంలోని ప్రేమ జ్వాల ఆ దేవత వాక్యానికి ప్రతిస్పందనగా కత్తిని ప్రకాశింపజేసింది. అంధక గుహలో మాంత్రికుడు నిలబడి ఉన్నాడు. చుట్టూ నల్ల జ్యోతి, చేతిలో అమృతమణి. రాజు గర్జించాడు. ధర్మానికి లభించేది ఎప్పుడూ దుష్టుడికి కాదు. రాణి తలిస్మాన్ ప్రకాశించింది. ఆ కాంతి రాజు ఖడ్గాన్ని దివ్యజ్యోతి ఖడ్గంగా మార్చింది. చీకటి చీలిపోయింది. మంత్రికుడు అగ్నిలో కరిగిపోయాడు. అమృతమణి ఆకాశంలోకి ఎగిరి దేవత స్వరంలో లీనమయ్యింది. అమృతం హృదయధర్మంలోనే ఉంటుంది. రాణి, రాజు కలుసుకున్నారు. వీరేంద్రదేవుడు అన్నాడు, మీ ప్రేమే నా శక్తి రాణి. రాజ్యం తిరిగి వెలుగుతో నిండిపోయింది. ధర్మం కోసం పోరాడే మనసు ఎప్పుడూ అజేయం. ప్రేమే నిజమైన అమృతం. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సిరిచిట్టి లోకం ఛానల్ను చూస్తూ ఉండండి. సిరిచిట్టి లోకం కిడ్స్ ఛానల్.